వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. సో మనం లగ్న సిరీస్ చూస్తున్నామంట. అంటే ప్రతి లగ్నానికి యోగించే గ్రహాలేంటి, అవయోగ అయ్యే గ్రహాలేంటి, ఏ దశలు యోగిస్తాయి, ఏ గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తాయని. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం ధను లగ్నం గురించి చూద్దాం. సుధాకర్ సార్, ధను లగ్నం వాళ్ళకి యోగించే గ్రహాలు ఏంటి? శాకాంబరి జ్యోతిషాలం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రధానమైనటువంటి టాపిక్ ధనుర్లగ్న జాతకులకు ఎలా ఉంటుంది. ధనస్సు రాశికి అధిపతి గురువు, అంటే బృహస్పతి అంటారు, దేవగురువు. ధనస్సుకి మీనానికి రెండు రాశులకు కూడా గురువే అధిపతి అవుతుంది. ఒకటి కాలపురుష చక్రం నుండి భాగ్యస్థానం అవుతుంది, రెండవది ద్వాదశ భావం అవుతూ ఉన్నది. అంటే కాలపురుషి కాలపురుషుని యొక్క తపస్థానము. ఇందులో ఇందులో జన్మించినటువంటి వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు, దూరాలోచన కలిగినటువంటి వాళ్ళు, మేధావులు, జ్ఞానవంతులు, తేజవంతులు. ఇది క్షత్రియ జాతికి చెందినటువంటి ఒక రాశి. ఉత్తరార్ధము చతుష్పాదం గాను, పూర్వార్ధము నరరూపం గాను కలిగి ఉంటుంది. అంటే నరరూపము ధనస్సును ఎక్కిపెట్టి పైకి చూస్తూ ఉన్నట్లు కనిపించేటువంటి ఒక చిహ్నం. ధనస్సును పైకి పెట్టి చూస్తూ ఉన్నటువంటి ఒక చిహ్నంగా దీన్ని అభివర్ణించారు. ఇది చాలా తేజోతత్వం కలిగినటువంటి, చాలా ధైర్యము, మొండితనం కలిగినటువంటి ఒక రాశి ధనస్సు రాశి. ఇందులో జన్మించినటువంటి వాళ్ళు దూర ప్రయాణాలు అంటే చాలా ఇష్టపడతారు. దూర ప్రయాణాలు చేసైనా సరే వీళ్ళు జ్ఞానాన్ని పెంచుకుంటారు. అంటే దూర ప్రయాణాల ద్వారా మాత్రమే వీళ్ళకి జ్ఞానం అనేది అభివృద్ధి అవుతుంది. ఆ జ్ఞానాన్ని అందరికీ కూడా పంచేటువంటి అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి. అంటే బోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, న్యాయపరమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, జడ్జిలు, డాక్టర్లు, ఇలా సేవకా వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, బిజినెస్, ముఖ్యంగా బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, అంటే స్వయం కృషితో సంపాదన ఆర్జించేటువంటి వాళ్ళు ఈ ధనస్సు లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు. అంటే ఇతరుల కింద పనిచేయడం అంటే ఇష్టం ఉండదు వీళ్ళు. వీళ్ళు స్వతహాగా వీళ్ళు కష్టపడి సంపాదించినటువంటి సంపాదనతో అభివృద్ధి అనేది, పురోభివృద్ధి అనేది వీళ్ళ జీవితంలో చూడొచ్చు. అయితే జననం నుండి వీళ్ళు కుటుంబము, కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, తల్లి, సంతానము, స్నేహితులు, శత్రువులు, ఆయుష్ స్థానము, వీటినన్నిటినీ అంతమొందించినటువంటి వృశ్చిక రాశి ద్వాదశం అయితే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలు ప్రారంభమయ్యేటువంటి రాశి ఈ ధనుసు రాశి. ముఖ్యంగా దేవతా అనుగ్రహం వల్ల గత జన్మలో ఉన్నటువంటి రుణాల్ని విముక్తి పొందేందుకు జన్మించినటువంటి వాళ్ళు అని చెప్పవచ్చు. ముక్తికి మార్గము ఈ ధనుసు రాశి. అంటే అన్ని భోగాలు అనుభవించి, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనేటువంటి వాటిని అనుభవించి చివరిగా ధర్మాన్ని ప్రతిష్ఠించేటువంటి వాళ్ళు ఈ లగ్నంలో జన్మిస్తారు. ఇక్కడి నుంచి వీళ్ళ యొక్క జీవితం అనేది ఇంతకు ముందు కంటే, అంటే వృశ్చిక రాశి కంటే కూడా ఈ ధనస్సు రాశి అనేటువంటిది
పరిణితి చెందినటువంటిది. మానసిక పరిణితి చెందినటువంటిది. వృశ్చిక రాశిలో పరిణితి ఉండదు. కానీ మార్పు ఉంటుంది. ఆ మార్పును చూసినటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ మానసిక పరిణితి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళ వీ వీరి యొక్క ఆలోచనలు, ఉద్రేకము, ఆవేశము, ఆతృత అన్నీ కూడా ఉత్తరార్ధంలో ఉండే అవకాశాలుంటాయి. దీనివల్ల వీళ్ళు మిత్రులను కోల్పోతారు, బంధువులను కోల్పోతారు. అంటే వీళ్ళకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తాయి. వీళ్ళ యొక్క ఆలోచనలు డిఫరెంట్‌గా ఉంటాయి. అందరితో కలుస్తూ, అందరితో వీళ్ళు జ్ఞానాన్ని పంచుకుంటూ, గౌరవాన్ని గూడా వీళ్ళు చూస్తూ ఉంటారు. అంటే నాకు గౌరవిస్తున్నాడా లేదా అని. కాబట్టి గౌరవం ఉన్న చోట వీళ్ళు నిలబడతారు. గౌరవం లేని చోట వీళ్ళు అస్సలు నిలబడే అవకాశం ఉండదు. ఎందుకంటే జ్ఞానవంతులు కాబట్టి. మేధో సంపన్నులు కాబట్టి. అయితే వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు, ద్వితీయానికి అధిపతి అయినటువంటి అంటే మకర రాశికి అధిపతి అయినటువంటి శని, రాహువులు, కుజ, శని, రాహువుల యొక్క ద్విద్వాదశ భావాలకు అధిపతులై వీళ్ళకి కష్టాలను సూచిస్తా ఉంది. జీవితంలో బహు దుఃఖాలను అనుభవించేటువంటి వాళ్ళు. పైకి చాలా గొప్పగా కనిపించేటువంటి వాళ్ళు. సుఖ సంతోషాల విషయంలో చాలా తక్కువగాను, కష్ట దుఃఖాలు అధికంగాను వీళ్ళ జీవితంలో కనిపించేటువంటి అవకాశాలుంటాయి. ద్వాదశాధిపతి అయినటువంటి కుజుడు వీళ్ళకి శక్తినిస్తున్నాడు. వీళ్ళకి ఉద్రేకాన్ని, దూకుడును, ఆతృతని కల్పిస్తున్నాడు. కానీ ద్వితీయంలో ఉన్నటువంటి శని వీళ్ళకి అడుగడుగున పరీక్షలు పెడుతుండు. ప్రతిరోజు గూడా వీళ్ళకి పరీక్షా కాలమే అని చెప్పొచ్చు. కాబట్టి ఇటువంటి పరీక్షా కాలాన్ని వీళ్ళు ముందుకు నడుచుకుంటూ రావాల్సినటువంటి అవసరం. కష్టాల పైనే వీళ్ళ జీవితం నడుచుకుంటూ రావాల్సినటువంటి ఆవశ్యకత వీళ్ళ జీవితంలో ఉంటుంది. అందువల్ల వీళ్ళు మేధో సంపత్తులుగా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళ జీవితంలో వెలుగులుంటాయి. ఎలాంటి వెలుగులంటే జ్ఞాన రేఖలు అనేటువంటి వెలుగులుంటాయి. అదే సందర్భంలో ఇది కేంద్రాధిపత్య దోషం కూడా. కాబట్టి వీళ్ళ జీవితంలో సుఖం తక్కువ. కాబట్టి తపస్సుని వీళ్ళు కోరుకుంటారు వీళ్ళ జీవితంలో. తపస్సు చేయాలా, యోగులు, ఋషులు చాలా దూర ప్రయాణం చేసి, సుదూర ప్రయాణాలు చేసి, అడవి, అరణ్యాలు అంటూ గుహలు ఇటువంటి ప్రాంతాలకు వెళ్లి కూడా వీళ్ళ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. లోతైనటువంటి విశ్లేషణ చేస్తారు. ఎందులో అయినా సరే. వీరు వైద్య వృత్తిలో ఉంటే వైద్యంలో లోతైనటువంటి విశ్లేషణ చేస్తారు. ఆస్ట్రాలజీలో ఉంటే లోతైనటువంటి విశ్లేషణ చేస్తారు. వీళ్ళు ఏ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నా కూడా సరే, వీళ్ళకి పూర్తి పరిపక్వత వచ్చినంత వరకు కూడా పరిశోధన అనేటువంటిది వీళ్ళు బలంగా చేసేటువంటి అవకాశాలుంటాయి. ఎందుకంటే అక్కడ మూల నక్షత్రం ఉంది. ప్రతి దాంట్లోనూ మూలల్ని ఎతుకుతారు వీళ్ళు. మూలాల్ని ఎతుకుతారు. అలా వెతికి ఆ జ్ఞానాన్ని సముపార్జించి 10 మందికి పంచుతారు. అది వీరి యొక్క గొప్పతనం అని చెప్పొచ్చు. ద్వితీయ, తృతీయ అనికి అధిపతి అయినటువంటి శని, పంచమ, ద్వాదశానికి అధిపతి అయినటువంటి కుజుడు, షష్ఠ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు, సప్తమ, దశమాధిపతి అయినటువంటి బుధుడు, అష్టమానికి అధిపతి అయినటువంటి చంద్రుడు. ఈ విధంగా వీళ్ళు పలు కోణాలు పరిశీలిస్తే కూడా ఒక గ్రహము బాగుండడం, ఇంకొక గ్రహము వీళ్ళకి పాపత్వం కలిగి ఉండడం. అంటే పంచమాధిపతి అయినటువంటి కుజుడు మిత్రుడే. కానీ ద్వాదశ భావానికి కూడా అధిపతి కావడం చేత వీళ్ళలో ఉద్రేకాన్ని, తొందరపాటు చర్యని కల్పించేటువంటి చర్యల్ని, శక్తిని కల్పిస్తున్నాడు కుజుడు ఇక్కడ. ఇక్కడ అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా మిత్రుడే. కానీ అష్టమ భావానికి ఆయన ఆధిపత్యం వహించడం వల్ల వీళ్ళ జీవితంలో విచారము, దుఃఖము,
అనేది అధికంగా ఉంటుంది అనేదానికి ఈ అష్టమ భావానికి అధిపతి అయినటువంటి చంద్రుడిని సూచిస్తుంది. వీళ్ళు గత జన్మలో ఉన్నటువంటి రుణాన్ని విముక్తి పొందడానికే ఈ జన్మ అవతారం ఎత్తారు అనేదానికి ఇదొక గొప్ప నిదర్శనం. కాబట్టి ఎవరైతే అన్వేషణలో ఉంటారో వాళ్ళ జీవితంలో గొప్ప సుఖాన్ని, సంతోషాన్ని చూడొచ్చు. ఎవరైతే ప్రాపంచిక సుఖాల పట్ల మొగ్గు చూపుతారో వాళ్ళు కష్టాల్ని, దుఃఖ దుఃఖమును అనుభవిస్తూ ఉంటారు. అధికంగా అనుభవించేటువంటి అవకాశాలుంటాయి. వీళ్ళు అప్పులు పాలవడానికి కారణమైనటువంటి శుక్రుడు, రాజకీయంగా శత్రువులు ఎదగడానికి కారణమైనటువంటి శుక్రుడు షష్టమ భావానికి కూడా అధిపతి అయిన కారణంగా వీళ్ళలో శత్రువులు, రోగాలు, రుణాలు కూడా అధికంగా ఉండే అవకాశాలుంటాయి. అంటే స్త్రీల వలన వీళ్ళకి ఇబ్బందులు అధికంగా ఉంటాయి. స్త్రీలు శత్రువులుగా మారే అవకాశాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ప్రైవేట్ పార్ట్స్‌కు సంబంధించినటువంటి ఇంద్రియ సుఖాలకు సంబంధించినటువంటి జబ్బులు గూడా వచ్చేటువంటి అవకాశాలు గూడా వీళ్ళలో అధికంగా ఉండే అవకాశాలుంటాయి. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో వీళ్ళు ప్రయాణం చేయాలా. అదే సందర్భంలో ఈ సంసారిక సుఖాన్ని గూడా వీళ్ళు అనుభవించినట్లయితేనే వీళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు. న్యాయాన్ని, ధర్మాన్ని బ్యాలెన్స్ చేసినప్పుడు మాత్రమే వీళ్ళ జీవితంలో వెలుగు రేఖలనేది కనిపిస్తాయి. లేదంటే ప్రాపంచిక సుఖాల పట్ల ఎవరైతే మొగ్గు చూపుతారో వాళ్ళ జీవితంలో అన్నీ గూడా కష్టాల్ని అనుభవించేటువంటి అవకాశాలు అధికంగా ఉంటుందనేది ఈ ధనస్సు రాశి తెలియజేస్తుంది. ఇక్కడ ధనస్సు చిహ్నం అయినటువంటి ఆ ధనస్సుని విల్లు ఎక్కిపెట్టి ఆకాశాన్ని చూస్తూ ఉన్నట్లుగా అక్కడ మనకు కనిపించేటువంటి చిహ్నాన్ని చూస్తున్నాం. అంటే అర్జునుడు ఈ విల్లుకు ప్రధాన సూత్రధారి. అర్జునుడు జ్ఞానం జ్ఞానవంతుడు. అదే సందర్భంలో ఆయన సర్వ కార్యాలు తెలిసినటువంటి వ్యక్తి. మనోనిశ్చయము, మనోనిర్భయము కలిగినటువంటి వాడు అర్జునుడు. అటువంటి అర్జునుడు కూడా మార్గనిర్దేశం కనపడలేదు. సో, మార్గనిర్దేశం కనపడకుండా వ్యాకులత చెందడం అనేది జరిగింది. ఆ విధంగా వీళ్ళు ఎంత జ్ఞానాన్ని సముపార్జించినా వీళ్ళలో మార్గనిర్దేశం అనేది ఎప్పుడు కనిపిస్తుందంటే ప్రాపంచిక సుఖాలను పక్కన పెట్టినప్పుడు మాత్రమే వీళ్ళు చాలా క్లారిటీగా జీవితంలో ఉండగలుగుతారు. లేకుంటే కష్టాలను మాత్రం అనుభవిస్తారనేది ఈ ధనస్సు రాశిని బట్టి తెలుస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు గత జన్మ యొక్క రుణాల్ని తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఇక్కడ వాళ్ళ పిల్లలకు అదే విధంగానే తల్లికి, చంద్రుడికి కారకత్వం వహించేటువంటి తల్లికి, అదే విధంగానే తండ్రి కారకుడైనటువంటి రవి వీళ్ళకి అనుకూలంగా ఉండాలంటే తల్లిదండ్రులకి ముఖ్యంగా వీళ్ళు సేవ చేయాల్సిన అవసరం ఉంది. వీరు ఎవరి కింద పని చేయకుండా ముఖ్యంగా బిజినెస్ రంగాల్లో చాలా గొప్పగా రాణించేటువంటి అవకాశాలున్నాయి. ఈ ద్విస్వభావ రాశి కారణంగా ఒక పని కాకుండా 4, 5 పనులు 4, 5 బిజినెస్‌లు చేస్తే వీళ్ళు జీవితంలో ముందడుగు వేసేటువంటి అవకాశాలుంటాయి. ఏదో ఒక పనినే నమ్ముకుంటూ దాన్నే కాలం గడిపితే వీళ్ళు అప్పుల పాలయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి ఒక పక్క అప్పులు తీర్చుకుంటూ, ఒక పక్క బిజినెస్‌ని కూడా ఎక్కువ అంటే 2, 3 బిజినెస్‌లు చేసుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే వీళ్ళు ధనాన్ని ఆర్జించగలుగుతారు. పెద్దిరాజు సార్? ఓవర్ టు పెద్దిరాజు సార్. థాంక్ యూ వెరీ మచ్.